శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహుకేతు పూజలు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. అలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. సూతక కాలం కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఆలయాలు ద్వారాలు మూసివేసి పూజా కార్యక్రమాలు నిలిపివేస్తాయి. అయితే ఈ సాంప్రదాయానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచి విశేష పూజలు నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. గ్రహణ సమయంలో కూడా భక్తులకు దర్శనం కలిగే అరుదైన క్షేత్రంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో స్వయంభూ లింగ రూపంలో వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడని పురాణాల్లో పేర్కొంటారు. ముఖ్యంగా రాహుకేతు దోష నివారణకు ఈ ఆలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు, సర్పదోష నివారణ పూజలు, ప్రత్యేక గ్రహణ కళాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే పూజలు అత్యంత ఫలప్రదమని భక్తుల నమ్మకం. కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సాయంత్రము 3:20 నుండి ప్రారంభమయ్యి సాయంకాలము 6:47 వరకు కూడా ఉంటుంది. ఈ చంద్రగ్రహణము సందర్భముగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సందర్భంగా మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకి కూడా గ్రహణకాల శాంతి అభిషేకం అని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన గ్రహణాన్ని కబలించేది రాహు కేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగంలో ఐక్యమైపోయి ఉంటాయి.